బాల్య వివాహాలు చేయలేదని, బాల్య వివాహాలు చేయడం వల్ల కలుగు అనర్థాల గురించి నంద్యాల మహిళా సిఐ గౌతమి పేర్కొన్నారు. గురువారం నాడు నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం చెర్లో కొత్తూరు గ్రామం నందు మహిళలకు, విద్యార్థులకు అవగాహన సదస్సును సిఐ గౌతమి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శక్తి యాప్ ద్వారా వెంటనే సమస్యను ప్రజలు చెప్పుకోవడానికి వీలవుతుందని, ప్రతి ఒక్కరూ శక్తి యాప్ను చరవాణిలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవాలని సిఐ గౌతమి తెలిపారు. ఏ సమస్య ఉన్నా నేరుగా శక్తి యాప్ ద్వారా మెసేజ్ చేస్తే మీ సమస్యను పరిష్కరించడానికి వీలవుతుందని వారు పేర్కొన్నారు. గ్రామంలోని అధిక సంఖ్యలో మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాల నివారణ గురించి వివరించారు. చిన్న పిల్లలను ఒంటరిగా వదలవద్దన్నారు. గ్రామం ఏర్పడిన నాటి నుంచి కూడా ఈ ప్రాంతానికి ఈ విధంగా మహిళా సిఐ వచ్చి అవగాహన కల్పించడం ఇదే మొదటిసారి అని గ్రామ ప్రజలు చెప్పారు. పల్లెల్లో ఉన్నప్పటికీ ఆడవాళ్ళు, నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానమ్మా. ఇప్పుడు కాదు, నేను ఈ డిపార్ట్మెంట్లోకి 23 ఏళ్ల కిందట వచ్చిన. అప్పుడు నాకు తెలిసి మీరంతా చాలా చిన్నపిల్లలు ఉంటారు, అవునా? మీకు ఏ 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉండింటాయి. 23 ఏళ్ల కిందట వచ్చిన అంటే అప్పటి రోజుల్లో ఇంకెంత కష్టాలు ఉండిండాలా. అయినా మా అమ్మ ఏం చదువుకోలేదు, కానీ మా అమ్మ అయినా 10వ తరగతి చదివినారు, చేసేసి ఏమవుతుందిలే అనుకుంటా, అవునా? అవునా కదా అనేసి చేసి పంపించేయాలా అని అనుకుంటారు. అది కరెక్టేనమ్మా? కరెక్టేనా? అలా చేస్తే బాగుంటుంది. మనం ఏం చేస్తాం, కంప చెట్టును దాటుకొని పోవాలా, లేదా ఆ కంప చెట్టు ఉన్న దారిని కాకుండా వేరే దారి చూసుకోవాలా. కానీ మనం ఏం చేస్తాము, కంపలోనే భయపడుతున్నాం, అవునా? ఎందుకంటే చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే, నేను మహిళా స్టేషన్లో ఉన్నాను కదమ్మా, 16 ఏళ్ళకే పెళ్లి చేస్తారు. ఆ పాపకి 21, 22 సంవత్సరాలు వచ్చేసరికి 2, 3 పిల్లలు అవుతారు. ఇక ఆ భర్త కూడా నానాక ఇబ్బందులు పెడతాడు. ఆ అమ్మాయి ఏమి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటుంది. తీరా భరించలేక ఆ అమ్మాయి ఏదో చావు బతుకుల్లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వచ్చి మా దగ్గరికి కౌన్సిలింగ్కి తీసుకొస్తారు. కౌన్సిలింగ్ తీసుకొచ్చినప్పుడు ఆ పాపను మేము అడిగితే ఏం చెప్తుంది, నాకు అసలు ఇష్టమే లేదు, 16 ఏళ్లకు 15 ఏళ్లకు పెళ్లి చేయడం ఇష్టం లేదు, కానీ నా తల్లిదండ్రులు ఇదిగో ఇలాగా రకరకాల భయాలకు, ఇబ్బందులకు ఆడపిల్ల ఇంట్లో ఎందుకులే ఉండడం, వాళ్ళు ఏడిపిస్తారు, వీళ్ళు ఏడిపిస్తారు, వాళ్ళకి ఎవరు కాపలా ఉంటారు అని పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మ 21 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవాల్సిన ఆమె 2 పిల్లల తల్లి అయ్యి స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది.